రైట్. శేఖరాచార్య అందుబాటులో ఉన్నారు కదా మీరు ఇందాక. రైట్. ఇప్పుడు ఏదైతే మనం ఏదే ప్రధానంగా నార్లాపూర్ పంపుకు సంబంధించి కావచ్చు, లేకుంటే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి వరద పెద్ద ఎత్తున పోటెత్తుతున్నటువంటి అంశం కావచ్చు, ప్రధానంగా ఓవరాల్గా ఈ ప్రాజెక్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ కళ్ళు తెరిచింది అనుకోవాలా? సురేష్, నిజంగా చెప్పాలంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో నిన్న అల్టిమేటం ప్రతిపక్షంగా రైతుల పక్షాన అల్టిమేటం జారీ చేసిందో దానికి దిగొచ్చిందని చెప్పేసి రైతులు ఇప్పటికే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైతులు వాస్తవాలను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజంగా కూడా తాత్సారం చేశారు. ఇప్పటికే ఒడిసి పట్టుకోవాల్సినటువంటి నీళ్లన్నీ కూడా వృధాగా ఆంధ్రప్రదేశ్ పోతుంటే కళ్ళపగి చూశారని చెప్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ప్రత్యక్షంగా మరొక నిర్లక్ష్యం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా 2 సంవత్సరాలకు పైగా కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టారు. పడావు పెట్టడం వల్ల దానివల్ల ఇప్పుడు ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తా ఉంది స్పష్టంగా. ఎందుకంటే 2 టీఎంసీల ప్రతినిత్యం కూడా 2 టీఎంసీల నీటిని ఎత్తుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడు పాలమూరు రంగారెడ్డి ఆ 10% పనులు ఈ ప్రభుత్వం పూర్తి చేసింది. 90% పనులు పూర్తి చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మిగతా పెండింగ్ లో ఉన్నటువంటి 10% ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తి చేస్తుంటే ప్రతినిత్యం కూడా 2 టీఎంసీల నీళ్లు తెలంగాణ అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు పాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుండే. కానీ ఆ ఒడిసి పట్టుకునేటువంటి అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం చేసిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. దీంతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 0.2 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోయగలరు. ఇది సంవత్సరం పొడవునా కూడా ఎత్తిపోస్తే 40 టీఎంసీలు మాత్రమే అవుతాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఇదే మొత్తం రైతులకు జీవనాధారం కాబట్టి దీన్ని కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యం చేశారని చెప్పేసి కూడా రైతులు ఏదైతే బాధపడుతున్నారో ఆ బాధనంతా కూడా సమబాధగా గుర్తించినటువంటి బీఆర్ఎస్ నాయకులు అంతా కూడా మూకుమ్మడిగా 11వ తారీఖు రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎల్లూరు రిజర్వాయర్ కు వస్తారు. లక్షల మంది కూడా రైతులు కదలి వస్తారని చెప్పేసి దాని తర్వాత మీరు కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుందని చెప్పేసి ఎప్పుడైతే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరిక చేశారో ఆ హెచ్చరికకు దిగొచ్చినటువంటి ప్రభుత్వం ఎలాంటి అంగు ఆర్భాటం లేకుండా రాత్రికి రాత్రే నీటిని వదిలినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైతే ఎల్లూరు తర్వాత జొన్నలబోగడ ఇక్కడ వచ్చేసి గుడిపల్లి, ఈ గుడిపల్లి వద్ద కూడా పంపులన్నీ కూడా ప్రారంభించి అక్కడి నుంచి కూడా కాలువలకు కూడా నీటిని వదిలినటువంటి పరిస్థితి. మరి ఈ బీఆర్ఎస్ అల్టిమేటం తోని తాత్కాలికంగా వదిలారా లేదంటే ఇది నిరంతరంగా సాగిస్తారా? నిరంతరంగా కూడా నిజంగా కూడా కొనసాగించకపోతే ఈ పంపించడం కావచ్చు, తర్వాత ఎల్లూరు, జొన్నలబోగడ, గుడిపల్లికి 3 రిజర్వాయర్ల వద్ద కూడా నిరంతరంగా కూడా పంపులు రన్ చేస్తూ ఉండాలి. దాంతో పాటుగా కెనాల్స్ కాలువలకు నీళ్లు వదలాలి, చెరువులు కూడా నింపాలనే డిమాండ్ ప్రధానంగా ఉంది. ఇది గిన జరగకపోతే మా కార్యాచరణ యథావిధిగా ఉంటుందని చెప్పేసి కూడా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు రైతులు కూడా చెప్తున్నటువంటి బీఆర్ఎస్ ఏదైతే అల్టిమేటం జారీ చేసిందో దానికి అంతా కూడా మేము పూర్తి స్థాయిలో మా అవసరం కాబట్టి మేము ఖచ్చితంగా ఎల్లూరు ప్రాజెక్టు వద్దకు వస్తామని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే చాలా తాత్సారం చేశారు. మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం లేపడం వల్ల ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి ఇది ఇట్లే ఒకవేళ నీళ్లు కంటిన్యూగా ఇవ్వకపోతే మాత్రం యథావిధిగా కార్యాచరణ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు వస్తున్నటువంటి ఫ్లడ్ ను విడిచిపట్టుకోవాలి. ఒకవైపు ఇక్కడ మనకు అవకాశం ఉన్నప్పటికీ కూడా అవకాశం ఉండేటువంటి నీళ్లను సద్వినియోగం చేయలేదు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా తరలించకపోతున్నటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో బురద అక్కడికి చూడనట్టుగా ఈ ప్రభుత్వం వదులుతుందని చెప్పేసి కూడా రైతులతో పాటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఫ్లడ్ వాటర్ అయితే చాలా అంటే శ్రీశైలం జలాశయానికి భారీగా వస్తా ఉంది. మరి నిజంగా కూడా ఫ్లడ్ వాటర్ సద్వినియోగం చేస్తే రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి వరకు కూడా శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది. గేట్లు ఎత్తడానికి కూడా అవకాశం ఉంది. మరి ఒకవేళ ఈ లెక్కలు తారుమారు చేసి గ్రావిటీ ద్వారా పోతిరెడ్డిపాడుకు విచ్చలవిడిగా నీళ్లు తరలిస్తే మాత్రం గేట్లు ఎత్తడం అంటే నాగార్జున సాగర్ నీటిని వదిలే కార్యక్రమం కూడా చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అట్లా కాకుండా విద్యుత్ పంప్ అంటే విద్యుత్ ఉత్పత్తి చేస్తూనే గేట్లు ఎత్తి దిగువ నీటిని నాగార్జున సాగర్ నీటిని వదిలితేనే తెలంగాణకు సస్యశ్యామలంగా సమృద్ధిగా వాడుకున్నట్టు అవుతుంది. ఇప్పటికే నిజంగా కూడా ఆలస్యం చేసింది ప్రభుత్వం అని చెప్పేసి కూడా రైతులు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఏంటంటే అధికారులతోని ఎలినో ప్రభావం అని చెప్పేసి ప్రతి నిత్యం కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తా ఉన్నారు. వరి వేయవద్దు, అసలు 6 పంటలు వరి వేయొద్దు,
ప్రత్యామ్నాయ పంటలు చూసుకోవాలని చెప్పేసి నిన్న కూడా ప్రెస్ నోట్ రిలీజ్ కలెక్టర్ల చేత రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. మరి ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే ముందస్తుగా వేరే ఇంకేమన్నా ఆలోచన ఉందా, రైతులకు ఇక్కడ ఎండబెట్టే ఆలోచన ఉందా అనే దాన్ని బట్టి చూస్తే అర్థం అవుతా ఉంది. ఒకవైపు పుష్కలంగా కృష్ణా బేసిన్ లో ఎగువ ప్రాంతాల నుంచి నీళ్లు సమృద్ధిగా వస్తుంటే మరి ఎలినో ప్రభా పేరు చెప్పేసి ఎందుకు ఈ నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు, ఎందుకు పంటలు వేసుకోవద్దని చెప్తా ఉన్నారు అని చెప్పేది కూడా ఒక ప్రశ్నగానే మిగిలింది. ఇది ఇట్లే కొనసాగితే మాత్రం పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు. నిరంతరంగా కూడా ఈ పంపులు నడిపించాలి, వాటి ద్వారా చెరువులు నింపాలి, వాటి ద్వారా కాలువలన్నీ కూడా గ్రౌండ్ వాటర్ పెంచాలి అని చెప్పేసి సదుద్దేశంతో ఈ ప్రణాళిక అంతా కూడా ఈ అల్టిమేటం కూడా జారీ చేసింది. దీనికి కట్టుబడి ప్రభుత్వం అయితే నీళ్ళైతే వదిలింది. దీనికి అంటే భయపడి వదిలిందా లేకపోతే కంటిన్యూగా నిరంతరంగా వదులుతుందా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నిజంగా కూడా కంటిన్యూగా నిరంతరంగా ఈ నీటి విడుదల లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సురేష్, థ్యాంక్ యూ శేఖరాచారి.